కెమెరా ఇంకోటి చూడు అన్నయ్య చెవులో అవి పెట్టుకున్నాడా భారతి గారు చూడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ కదా ఇప్పుడు ప్లీజ్ ఇచ్చారా కూర్చోరు ఫోన్ పట్టుకోవచ్చు అర్థం చేసుకోగలుగుతారు అందరు చిన్నపిల్లలు ఉన్నారు అర్థం చేసుకోగలుగుతారు అంటే కదా చిన్నపిల్లలే కదా ఆయన ఒక్కడే అంకులు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా భారతావని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేది ధనిక్ భారత్ నుంచి లక్ష్యం. అందులో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థ. ఇది ఇప్పుడే ఉందమ్మా, అది నేమ్ రివీల్ అయిన తర్వాత ఓకేనా. ఇది ఆయుధ గ్రూప్ని చేస్తుంది. ఎక్కడ పంపించాము మీ వేలు మీరు అర్థం చేసుకోండి. డెవలపింగ్ కంట్రీని అలానే ఉంటుంది. మీరు మీ పేరెంట్స్ అని వాళ్ళు అదే చూస్తారు. ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవ్వాలి కదా. దానికి సంబంధించి ధనిక్ భారత్ విషయంలో ఇండియాని డెవలప్ కంట్రీ చేయాలి అంటే ఏమేమి చేయాలి అందులో భాగంగానే ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించారు. ఇండియా ఇది ఎప్పుడు వెళ్ళదు కదా. డెవలప్డ్ కంట్రీగా మార్చుకుంది. డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోతుంది మన ఇండియా. కొన్ని డెవలప్ కంట్రీస్ దాంట్లో మన ఇండియా చెందుతూనే దశాబ్దాలు డికేట్స్ నుంచి చెందుతూనే ఉంది. అలా మిగిలిపోకూడదు అనేసి One, start. Done. Ready? Tap check. Okay, Nisha. Ready? Start. Tap check. Guys, under
వచ్చేసి ఫోకస్ పెట్టి సైడ్కి కెమెరా టచ్ కన్- జస్ట్ ఇలా చేసి కంటెంట్ క్రియేటర్స్ ట్యాప్ చేస్తున్నారు. ఓ ఎస్ 2 1 రోలింగ్. అక్కడ ఫోన్ తీసుకొని హ్యాపీగా హ్యాపీగా మీరు ఏమైనా మైండ్ పడుతుంది. So it is yesterday special warm welcome, sir. Thank you and very inauguration of a powerful inauguration అని చెప్తూ ఉంటారు కదా, అన్ని దానాల్లో కంటే విద్యాదానం చాలా గొప్పది అని. ఎందుకంటే మన చేతుల్లో ఉండే ఎటువంటి మెటీరియల్ అయినా మన నుంచి చెప్తూ ఉంటారు కదా, అన్ని దానాల్లో కంటే విద్యాదానం చాలా గొప్పది అని. ఎందుకంటే నాకు తెలిసిన ఒక స్కిల్ మీకు ఎవ్వరు మన నుంచి దూరం చేయలేరు. అటువంటి జ్ఞానంతో गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीर धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि. dignitaries on stage and నుంచి విచ్చేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, జేడి లక్ష్మీనారాయణ గారికి, బాలలత మేడం గారికి, మా యొక్క లాయిడ్ హెల్త్ కేర్ యొక్క ప్రెసిడెంట్ మహేష్ గారికి, విద్యార్థికులు, ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ప్రతినిధులు అయిన విక్రమ్ సురేంద్ర గారికి, కందిమళ్ళ సాంబశివరావు గారికి, ఆళ్ల గిరిబాబు గారికి, అంచే రాంబాబు గారికి, భీముని తిరుపతి రెడ్డి గారికి, తోటకూర విజయభాస్కర్ గారికి, లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్స్కి, అతిథులకు, శ్రేయోభిలాషులకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారం. మా ఈ విద్యా సంస్థల ప్రారంభోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, జేడి లక్ష్మీనారాయణ గారికి, బాలలత మేడం గారికి, మా యొక్క లాయిడ్ హెల్త్ కేర్ యొక్క మాటలతో కాదు, విజన్తో, విజన్కి రూపమిస్తే అది నాయకత్వం. ఆ నాయకత్వం నుండి పుట్టిందే ఒక నమ్మకం.
వారు నిర్మించే ప్రతి అడుగు ప్రజల విశ్వాసానికి ప్రతీక. ఆ ఆలోచన విద్యతో ప్రారంభమైన ప్రయాణం అభివృద్ధి చెందుతూనే మిగిలిపోయిన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి అడుగులు వేయిస్తుంది. ఆ ఆలోచన వెనుక ఒక దృఢ సంకల్పం ఉంది. అలాంటి ఒక దృఢమైన సంకల్పం గల విజనరీ పారిశ్రామికవేత్త మన విక్రమ్ నారాయణరావు గారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చినగంజం మండలానికి చెందిన గొనసపూడి గ్రామంలో మన విక్రమ్ నారాయణరావు పేరిన వ్యక్తి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కష్టాన్ని నమ్మి ముందుకు సాగిన బాల్యం. ఆ జీవిత పాఠాలే ఆయన సంవత్సరంలో ఈ స్థాయికి రావడమే కాకుండా ఈయన కొన్ని అవార్డ్స్ కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ ని 2024లో ఒక అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్ లో లండన్ లో నవంబర్ 15, 2024లో అవార్డు ఇచ్చారు. అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్ లో కూడా ఈయన పేరు రెఫర్ చేశారు. చాలా తొందరలో పైకి వచ్చారు, బాగా చేశారని. నేను ఏ పని చేసినా ప్రజల ఆరోగ్యం ముందుండాలి అని ఆలోచిస్తూ పనులు చేస్తున్నాడు. ఒక 8,000, 10,000 మంది డాక్టర్లతో నెట్వర్క్ చేసి ఈయన ప్రోడక్ట్ పైన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని ఇచ్చారు. అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్ లో కూడా మొదటిది లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ 2012లో 12 భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యలో కొత్త పంథా సృష్టించే ప్రయాణం మొదలైంది. శ్రీ భీముని తిరుపతి రెడ్డి గారు వరంగల్ వాసి, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీ. ఆర్థిక ప్రణాళిక, కార్పొరేట్ పరిపాలన, నియంత్రణ, ఆడిట్ పంథా సృష్టించే ప్రయాణం మొదలైంది. శ్రీ భీముని తిరుపతి రెడ్డి గారు వరంగల్ వాసి, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీ. ఆర్థిక ప్రణాళిక, కార్పొరేట్ పరిపాలన, నియంత్రణ, ఆడిట్ మరియు కమ్యూనికేషన్స్ తో తన ప్రయాణాన్ని ఒక ఫిజిక్స్ టీచర్ గా ప్రారంభించింది. చదువుల పుట్టినిల్లైన గుంటూరు ఈ మార్పులు కేవలం ధనిక్ భారత్ మిషన్ Yeah, let's take a moment to arrange the seating on stage. సంస్థలకి సంబంధించి moderators along with all the dignitaries on stage. So over to moderator. కాలేజ్ ప్రొడక్ట్స్ చీరాల్లో చదువుకున్నాం. అక్కడ ఫస్ట్ మీ తెలుగు. How many people do not understand Telugu? Please raise your hands. I speak mostly in Telugu. Occasionally I slip into English for the sake of our friend from Maharashtra. ఇందాక అనుకుంటున్నాను విక్రమ్ గారు చెప్తూ ఉంటే, నేను కనుక విద్యా సంస్థలు ప్రారంభిస్తానంటే ఏం చేస్తాను కొత్తగా. ఇప్పటికే ఒక ఒరవడి ఈ దేశంలో వచ్చింది. ఒక్క నిమిషం రైట్.
బోధించండి చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఆ ర్యాట్ రేస్ ఏదైతే ఉందో, లేకుంటే ఏముందంటే ఇంగ్లీష్ బట్టి పట్టడం, పరీక్షల్లో రాయడం, ఇది మాత్రమే ఉండిపోతుంది తప్ప వాళ్ళలో దాగి ఉన్న ఆ విధమైన ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో సూచించిన విధానాలు ఉన్నాయో వాటిని మన ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్లో మొదలుపెట్టవలసిందిగా మేము వారిని కోరుతున్నాం. తర్వాత పిల్లలను కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అంటే వర్క్ చేస్తూ కాన్సెప్ట్స్ అనేవి వాళ్ళు పని చేస్తూ నేర్చుకోగలిగితే ఎందుకంటే ప్రమాదం. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే ఏజెన్సీలు కాదు. మార్కెట్లో ఉద్యోగాలు వస్తాయి, సమాజానికి అవసరం వస్తువులు సేవలకు పక్కన వస్తాయి. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్ప నిజమా కాదో 10 ఏళ్ళు పోరాటం చేసిన వాళ్ళు అడగడం అవసరం. ప్రభుత్వ ఉద్యోగం కోసం నానా కట్టాలు పడి వాళ్ళు కన్నీళ్ళు కలుస్తున్నారే పాపం. వాళ్ళు తప్పు లేకుండా వాళ్ళు అడగండి చెప్తారు నిజం.